తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ ఉండాలి. చివరకు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ చూస్తారు. అది తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ రేటు వేస్తారు. అందుకే ఇప్పుడు ప్రతి మనిషికి సిబిల్ స్కోర్ అత్యంత కీలకం. సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ఏదైనా ఒక్కటే. ఒక్క ఈఎంఐ స్కిప్ చేసినా స్కోర్ తగ్గిపోతుంది. ఎక్కువగా క్రెడిట్ కార్డుల వల్ల మన సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని అదే క్రెడిట్ కార్డులతో ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ని మనం వాడుకుంటే ఆర్థికంగా ఎంతో లాభం పొందొచ్చు. కానీ ఆ క్రెడిట్ కార్డు మనల్ని వాడుకునే పరిస్థితి కల్పిస్తే మాత్రం ఊబిలో కూరుకుపోయినట్లే. క్రెడిట్ కార్డును వాడుకునే విధానంలో కిటికుల్ని పెట్టుకోవాలి. మనం క్రెడిట్ కార్డును వాడుకుని సిబిల్ స్కోర్ భారీగా పెంచుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ మీ ఆర్థిక స్థితిని, క్రెడిట్ బిహేవియర్ను సూచిస్తుంది. లోన్ కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ను బట్టే మీ ఫైనాన్షియల్ స్టేటస్, రీపేమెంట్ బిహేవియర్ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. మీరు నమ్మకమైన వ్యక్తా కాదా, మీకు ఎంత లోన్ మంజూరు చేయవచ్చు అన్న విషయాన్ని క్రెడిట్ స్కోర్ ఆధారంగానే లెక్కగడతాయి. సిబిల్ లెక్కగట్టేది క్రెడిట్ స్కోరే. మంచి స్కోర్తో ఉంటే త్వరగా లోన్ రావడం, తక్కువ వడ్డీ రేటు సహా మరిన్ని చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మరోవైపు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్లకు అతి కష్టం మీద లోన్ వచ్చినా ఎక్కువ వడ్డీ రేటు పడుతుంది. తక్కువ వడ్డీ రేటుతో సులభంగా లోన్ దక్కాలంటే క్రెడిట్ స్కోర్ 750కి పైన ఉండాలి. ఒకవేళ మీ స్కోర్ 750 కంటే తక్కువలో ఉంటే దాన్ని పెంచడానికి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మీ క్రెడిట్ స్కోర్ను తక్కువ కాలంలో 100 పాయింట్ల వరకు పెంచుకునేందుకు అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటి క్రెడిట్ కార్డు వినియోగం. ఇప్పుడు ప్రతి వ్యక్తి వ్యాలెట్లోనూ క్రెడిట్ కార్డు ఉంటోంది. క్రెడిట్ కార్డ్ ఇప్పుడు దాదాపు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో పూర్తిగా చెల్లించేలా చూసుకోవాలి. ఇది మీ క్రెడిట్ స్కోర్ను పెంచడంలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. సమయ పాలనతో చేసే చెల్లింపులు రుణదాతలను ఆకర్షిస్తాయి. మీ క్రెడిట్ కార్డులోని లిమిట్ మొత్తాన్ని వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్లో సగం కంటే తక్కువ మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. మీరు తరచూ క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తాన్ని వాడుతూ ఉంటే అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాయి. అంటే క్రెడిట్ కార్డు లిమిట్ 2 లక్షలు ఉంటే 60,000 లోపే వాడి సమయానికి చెల్లింపులు చేయాలి. క్రెడిట్ కార్డు అసలు వాడకపోయినా నష్టమే. ఎందుకంటే లావాదేవీలు ఉంటేనే క్రెడిట్ స్కోర్లో పెరుగుదల ఉంటుంది. అలాగే నెల నెలా మీరు చెల్లించే ఈఎంఐల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50% దాటకుండా చూసుకోవాలి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా ఈఎంఐలన్నీ వెళ్ళిపోతాయి. క్రెడిట్ స్కోర్ సాఫీగా పెరుగుతుంది. లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం పదే పదే అప్లై చేయవద్దు. ఇలా చేస్తే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో లేదోనని ఆర్థిక సంస్థలు అనుమానిస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్లోనూ ఈ నెగిటివ్ రిమార్క్ పడుతుంది. ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉంటే, వాటిపై అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్లుంటే మొదట అధిక వడ్డీ రేటు ఉన్న కార్డుల బ్యాలెన్స్లను చెల్లించడంపై దృష్టి పెట్టాలి. దీనివల్ల మీ మొత్తం వడ్డీ ఖర్చులు తగ్గుతాయి. ఇప్పుడు ప్రతి ఆర్థిక లావాదేవీకి సిబిల్ స్కోర్ కేంద్రంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్ లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. చివరకు క్రెడిట్ కార్డును కూడా సిబిల్ స్కోర్ చూసే బ్యాంకులు ఇష్యూ చేస్తున్నాయి. అందువల్ల మంచి సిబిల్ స్కోర్ను మెయింటైన్ చేయడం చాలా అవసరం. క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఆ జాగ్రత్త ఉంటే క్రెడిట్ కార్డు వడ్డీ లేని సొమ్ము మనకు అందుబాటులో ఉన్నట్లే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.